సార్ ఒక జర్నలిస్ట్గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్, అంటే ఐ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్. మూడోది రైతుల కోసం రైతు భరోసా వీటి వరకు, అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్. ఐ రియలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము, సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు, ఓకే, చేసినవి ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా, లేకపోతే అసలు చెయ్యట్లేదా? వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్? ఇప్పుడు అందుకే నేనంటుంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్, అక్కడ ఏం చేశారు, ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా, అక్కడ అయిందా, ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఫస్ట్ నేను ఇంతకుముందు ఇంత ప్రొలాంగ్ మళ్ళీ చెప్తూ వస్తున్నా, దాంట్లో పార్ట్గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్, ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి. వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? 1000 కోట్లదో 2000 కోట్లదో 1200 కోట్లవి అలాంటివి 10, 15, 20 దాకా వచ్చాయి. నాకు మన పోతుంటే మా బద్వేల దగ్గర 1200 కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది. 1200 మందికి వర్క్ కల్పిస్తుంది. కడప నుంచి పులివెందల పోతుంటే కొప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి. అక్కడ కూడా ఇప్పటికే ఒక 5-6 వేల మంది 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద కంట్రీలోనే పెద్దవి వచ్చి పెట్టారు. అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చంటే ఇంకా చేంతాడు లిస్ట్ అవుతుంది నేను చదువుతూ పోతే. ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి 1000 కోట్లు 1200 కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్, కొత్త ఇన్సెంటివ్స్ చూపిన వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అంతకుముందు నా ఐ థింక్ 2.3 lakhs 3.5 lakh ఉంటే ఇప్పుడు 5.5, 6 lakh కొత్తవి స్టార్ట్ అయ్యాయి. ఇవంతా కూడా ఈ 3 ఏళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇరిగేషన్కు దీనికి దట్ ఈజ్ అన్ ఇండికేటర్. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంటు వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే, అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసేప్పుడు గట్టిగా అడిగాను. నేను 130,000 ఉద్యోగాలు నేరుగా 4 నెలల్లోనే వచ్చి 4-5 నెలల్లోనే నింపిన ప్రభుత్వము వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేస్తే ఎందుకు దాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళు ప్రొబేషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్స్. నేను 2,60,000 వాలంటీర్ల గురించి మాట్లాడట్లా. వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే దీనికి సంబంధించినంత 130,000. తర్వాత దాదాపు 58,000 ఇప్పటికీ లెక్క. ఏది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది? ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది? 17,000 కోట్లు పెట్టి పిహెచ్సిలు, సిహెచ్సిలు అన్నీ మోడర్నైజ్ చేయడం, ఏరియా హాస్పిటల్ అన్నీ కెపాసిటీస్ పెంచడం. నేను మెడికల్ కాలేజ్ కలపట్ల దీంట్లో. మెడికల్ కాలేజ్ 8,000 కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్. ఈ 17,000 కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలినవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంటు, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం 56,000 నాకు తెలిసి ఫిగర్. మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక ఇది వచ్చింది. ఒక చిన్న పాయింట్ అంటే మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇవి అందరికీ తెలుసు. పబ్లిక్ ఏముంటుందంటే ప్రొజెక్ట్ అవ్వట్లేదు సార్, మీరు ప్రొజెక్ట్ చేయట్లేదా? అసలు అవ్వట్లేదు. ఈ రోజుకు వాట్ ఎవర్ మీరు నింపినవి చూస్తే ఇవన్నీ కూడా ఖాళీలు, శాంక్షన్ పోస్టులు అవి కాకుండా అడిషనల్గా నింపినవి 1,30,000 కాక 56,000, 1,000, 2,000 పోస్టులు ఇట్లాంటివన్నీ నింపి మొత్తం మీద దాదాపు 4 లక్షలు, 3,90,000 ఎంతో ఉన్న పోస్టులు ఈరోజు 6 లక్షల చిల్లరకు పోయినాయి. ఇది ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయడం అనేది ఒకటి తప్ప, జాగ్రత్తగా చూసి రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి. సెకండ్ది వచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జరగాల్సినవి ఒకటికప్పుడు జరుగుతున్నాయి. మూడవది డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ మేజర్, అందరూ అదే రేట్ చేస్తుంటారు. 2014-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నింపిండేది. అంతకుముందు 2012లోనూ 13లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తాలూకు 8,920 ఎన్నో పోస్టులు అదొక్కటే చేసింది. తర్వాత 18లో వాళ్ళు నోటిఫికేషన్, అంటే ఎలక్షన్లు 5 నెలలు ఉన్నాయని కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులు 7,000 చిల్లర ఎన్నో ఉంటే మేము 2020లో నింపాము వాటి. అది దాంతోపాటు 2008 డిఎస్సి, 1998 డిఎస్సి, ఈ రెండు అప్పటి నుంచి ప్రొలాంగ్డ్ లీగల్గా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళ సఫరింగ్ తీర్చాం. అది ఒక 7,000 పోస్టులు, మొత్తం 14,000. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ 6,100కు ఇచ్చాం, 6,100కి ఇప్పుడు ఇచ్చాం. అంటే 20,000 మేము చేసింది. ఇది ఫిగర్స్.
మీరు వీటిని మళ్ళీ పక్కకు తోసి ఉద్యోగాలు ఎక్కడ 1,30,000 మేము ఉద్యోగాలు అనుకోము. అల్టిమేట్గా ఈ రోజు అందుకే మీరు అన్న వాటిలో రైడర్స్ పెట్టి అదే మాట్లాడుతున్నాం. సార్ అంటే